ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నిత్య పూజలివివో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓ తనువే గుడియట తలయే శిఖరమట, తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట. కనుగొన చూపులే ఘనదీపములట, కనుగొన చూపులే ఘనదీపములట. తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివివో. ఓ పలుకే మంత్రమట పాదైన నాలికే, కలకలమను పిడి గంటయట. పలుకే మంత్రమట పాదైన నాలికే, కలకలమను పిడి గంటయట. నలువైన రుచులే నైవేద్యములట, నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకును నిత్య పూజలివివో. ఓ గమన చేష్టలే అంగరంగ గతియట, తమిగల జీవుడే దాసుడట. గమన చేష్టలే అంగరంగ గతియట, తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే ఆలవటములట, మరిన ఊర్పులే ఆలవటములట. క్రమముతో శ్రీ వెంకటరాయనికి అమరిన ఊర్పులే ఆలవటములట. క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివివో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓ ఓం నమో వెంకటేశాయ. నిత్య పూజలివిగో అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు మనందరికీ సుస్పష్టంగా మానవ దేహం యొక్క గొప్పనైన వైభవాన్ని తెలియజేస్తున్నారు. ఈ యొక్క తనువే గుడి, అలాగే శిరస్సే గర్భాలయం, మన హృదయమే స్వామివారి పీఠం, మన కంటి చూపులే దీపాలు, మన వాక్కే స్వామికి స్తోత్రం, మన నాలుకయే గుడిలోని గంట. అలాగే మనము నడిచే ప్రతి అడుగు స్వామికి అంగరంగ వైభవంగా చేసే స్తోత్ర నీరాజనాలు, అలాగే కైంకర్యాలు, అలాగే మనము ప్రతి క్షణం ఆలోచన చేసే ఆలోచనే స్వామివారి పాద పద్మములను అర్చించే పుష్పాలు. ఇలా ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని దేవాలయంగా మారుస్తామో అప్పుడు ఆ దేవుడు ఈ హృదయ సీమలో కొలువై ఉంటాడు. కావున మీ అందరూ దేహంలో ఉన్న పరమాత్మని దర్శనం చెయ్యండి అని
బహు చక్కగా వాక్కు ఉండే గొప్పతనాన్ని, అనగా నాలుక గర్భాలయంలో గంట ఎంత పవిత్రమైన ఓంకారాన్ని అందిస్తుందో, అలాగే ప్రతినిత్యం మనం మాట్లాడే ప్రతి అక్షరాన్ని అగ్నితత్వంతో కూడిన వాక్కుగా, ఓంకారంగా ఉచ్చరించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంకీర్తన ద్వారా ఓం నమో వెంకటేశాయ